దేశం అభివృద్ధిలో ముంగడికి ఉరకాలంటే దేశంలో చక్కటి తవ్వలుండాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి అల్కగా పోయే సవలతులు చేయాలి. గప్పుడే దేశం బాగుపడుతుందని రాజకీయం లీడర్లు మైకుల ముంగట స్పీచ్లు దంచుతుంటారు. బయటి దేశపు రోడ్ల లెక్క నున్నగా చేస్తామని శపథాలు చేస్తుంటారు. నూనె పోసి ఎత్తుకునే తీరు రోడ్ల హాలతు మారుస్తామని గప్పాలు కూడా కొడుతుంటారు. పెద్ద పట్టణాల కానుంచి మారుమూల పల్లె దాకా హీరోయిన్ చెంపల సొంటి రోడ్లు ఎత్తున్నామని మొన్నట్లా ఒక లీడర్ కూడా అన్నాడు కదా. కానీ అందరూ లీడర్ల ఆలోచనలను కింద మీద చేసే తీరు రోడ్లేసిండు ఒక కాంట్రాక్టరు. మరి అది ఎట్లున్నదో చూస్తే తారీఫ్ చేయకుండా అసలుకే ఉండరు. నమ్మ బుద్ధి కాకపోతే మీ కళ్ళతోనే చూడుండ్రి. అబ్బబ్బా సూపర్ ఉంది కదా. ఇసొంటి రోడ్డు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏడికంటే ఆడికి మలుసుకొని సంచిలో పట్టుకుపోయే పోర్టబుల్ రోడ్డు ఉన్నట్టుంది ఇది. ఏ బిచ్చక ఆ బిచ్చనే ఊసిపోతాంది. ఇంత తోపు టెక్నాలజీని అమెరికోళ్ళు కూడా కనిపెట్టలేరు కావచ్చు. శిషి ఇదేమన్నా రోడ్డేనా? ఏష్నోళ్ళు మనుషులేనా? మరి గింత అధ్వానం ఉంటదా? రోడ్డేసిన కాంట్రాక్టర్ అన్నం తింటున్నాడా, లేకుంటే డాంబార్ మన్ను దుబ్బ బుక్కి బతుకుతున్నాడా? డాంబార్ రోడ్ ఏసుడంటే ఒక లెక్కుంటది. మన్ను దుబ్బ లేకుండా ఊడ్చి లేయర్ల కింద రోడ్డు సన్నపు కంకర ఓసి మీదికెళ్లి డాంబార్ ఓత్తారు. రోడ్డు రోలర్తోని మెస్లకుంటూ ఒత్తిపిత్తరు. కాని గట్లయితే పైసలేం మిగులుతాయి అనుకున్నాడో ఎట్లనో గీ కాంట్రాక్టర్ సీదా మన్ను మీదనే తారు వార ఓసి రోడ్ ఎప్పించిండు. మరి గింత సక్కదానాల రోడ్డు ఎక్కడేసిండ్రంటే మహబూబ్ నగర్ జిల్లా బాలానగరం మండలంలో పెద్దరేవల్లి కాన్నించి దేవునిగుట్ట తాండదాకా కిలోమీటర్ దూరానికి డాంబార్ రోడ్ వేసిండ్రు. ఇక బుడ్డ వీడియో బగ్గ వైరల్ అయ్యేటాళ్లకు కాంట్రాక్టర్ అన్న మా తప్పేం లేదు, సర్కార్ రూల్స్ ప్రకారం బరాబర్ రోడ్ వేసినామని చెప్తున్నాడు. పని చేష్టాయన మూల మలుపుల కాడ తెలిసి తెలియక తారు ఎక్కువ పోసిండు, తొవ్వ పలసగా వేసిండు. గాదానికే బుడ్డ వీడియో తీసి ఆగమాగం చేస్తున్నారని మస్తు ఫీల్ గా పట్టిండు. ఇంకా మీదికెళ్ళి తొవ్వలు సక్కగా వేయకుంటే బిల్లులు వడాయని చెప్తున్నాడు. మరి అన్నకు తెలియదు కావచ్చు మన ఆఫీసర్ల పనితనం. పాపం అమాయకుని లెక్కనే ఉన్నాడు. ఆఫీసర్లు కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తారన్న ముచ్చట కూడా అన్నకు తెలియదు కావచ్చు. పాపం గట్ల బరాబర్ చూసేటట్టుంటే కాంట్రాక్టర్లు బిల్డింగ్లే కడతారే అన్న. అయినా అన్నం ఉడికిందని చూడాలంటే గిన్నెంతా చూడాల్సిన అవసరం లేదు కదా. ఒక్క మెతుకు చూస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. నువ్వు ఒక్క కాడ సక్కగా వేయకున్నా రోడ్డంతా నాశనమైతది కాదే కాంట్రాక్టర్ అన్న. గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినవే? కమిషన్లు లేకుండా నడిపిస్తేనే సర్కారు పైకం నీళ్ల పాలు కాకుండా ఉంటదనబట్టిండ్రు ఈ బిస్కెట్ రోడ్డు మీద పోయే అటు దిక్కు జనాలు.